హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పార్లమెంట్‌లో పెన్షనర్లకు అదిరిపోయే 6 శుభవార్తలండి రేపటి నుండి అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. రేపటి నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు వర్గాల నుండి ఒక అత్యంత ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రభుత్వం స్వయంగా ముందుకొచ్చి తీసుకున్న ఈ నిర్ణయాలు రేపటి నుంచే అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్ళు నుంచి 90 ఏళ్ల వయసున్న పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈ ప్రకటన అయితే ఉంది. పార్లమెంటు వేదికగా వెలువడినటువంటి 6 కీలక వరాలు, వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఇందులో ఎవరెవరికి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి అంటే, ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా 2 వర్గాల వారికి వర్తిస్తాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ అనేది 2026 జనవరి 1 తేదీ కంటే ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ప్రత్యేక సవరణలు చేశారు. సర్వీస్ వివరాలు 2004 ఏప్రిల్ 1కి ముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేరి 2026 నాటికి పదవీ విరమణ చేసేవారికి, అలాగే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి ప్రయోజనాలు వర్తిస్తాయి. మొత్తంగా 2025 నుండే పూర్తి స్థాయి పెన్షన్ లాభాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆదాయపు పన్నులో భారీ ఊరట. టాక్స్ ఎగ్జంప్షన్ పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం ఇది. కొత్త సెక్షన్ 80 కింద అదనంగా 50,000 వరకు పన్ను మినహాయింపు అయితే లభించనుంది. దీనివల్ల పెన్షన్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం పైన అదనపు మినహాయింపు అయితే ఉంటుంది. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మరియు 90 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది వర్తిస్తుంది. దీనివల్ల చేతికి వచ్చే పెన్షన్ మొత్తం పెరుగుతుంది. మూడోది కమ్యుటేషన్ పెన్షన్ 11 ఏళ్లకే రిస్టోరేషన్. ఇది పెన్షన్ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పవచ్చు. మార్పు సాధారణంగా కమ్యుటేషన్ అంటే పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే తీసుకోవడము. ఈ యొక్క కమ్యుటేషన్ రికవరీ సమయం 15 సంవత్సరాలుగా ఉండేది. కానీ దీనిని 11 సంవత్సరాలకు తగ్గించాలనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల 11 ఏళ్ళు పూర్తయిన వారికి వెంటనే ఫుల్ పెన్షన్ అనేది రావటం మొదలవుతుంది. 4 సంవత్సరాల ముందే పూర్తి పెన్షన్ అందుకోవడం అంటే చిన్న విషయం ఏమి కాదు. ఇక నాలుగో శుభవార్త వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా పెన్షన్ పెంపు. పెన్షనర్ల వయసును బట్టి అదనపు పెన్షన్ చెల్లింపులో మార్పులు చేశారు. ప్రతి 5 ఏళ్ల వరకు గతంలో 80 ఏళ్ళు దాటితేనే పెన్షన్ పెంపు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి 5 ఏళ్ల వరకు ఒక్కొక్కసారిగా అంటే 65, 70, 75 ఇట్లా 70 ఏళ్ల నుంచి 70 ఏళ్ల తర్వాత నుంచయితే వర్తిస్తుందండి. ఆటోమేటిక్‌గా పెన్షన్ పెరిగే విధంగా కొత్త విధానాన్నయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఇకపోతే 70 మరియు 80 ప్లస్ 70 మరియు 80 ఏళ్ళు దాటిన వారికి ప్రత్యేక పెంపు, స్పెషల్ హైక్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఐదోది సీజీహెచ్ఎస్ ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సీజీహెచ్ఎస్‌లో భారీ పెరుగుదలలు అయితే చేశారు. కొత్త సెంటర్లు అన్ని ప్రధాన నగరాల్లో అత్యాధునిక హంగులతో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. హోమ్ విజిట్ 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఆసుపత్రికి రాలేని పరిస్థితుల్లో ఉంటే డాక్టర్ల ఇంటికి వచ్చి వైద్యం చేసేలాగా ఉచిత హోమ్ విజిట్ సేవలు ప్రారంభం కానున్నాయి. డిజిటల్ హెల్త్ కార్డ్ క్యూ లైన్‌లో నిలబడే పని లేకుండా డిజిటల్ హెల్త్ కార్డ్‌ల ద్వారా వేగంగా వైద్యం పొందే వెసులుబాటు కల్పించారు. అదనంగా 7 కొత్త స్పెషాలిటీ విభాగాలను చేర్చారు. ఆరోది రుణాలపై వడ్డీ రాయితీలు మరియు క్విక్ లోన్స్. చాలామందికి తెలియని మరొక అద్భుతమైన ప్రయోజనం ఇది. సబ్సిడీ పెన్షనర్లు తమ పేరు మీద లేదా తమ జీవిత భాగస్వామి పేరు మీద లోన్లు తీసుకుంటే రేపటి నుండి ప్రత్యేక వడ్డీ రాయితీ అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ వర్తించే అవకాశం ఉంది. ఇకపోతే ఫాస్ట్ ట్రాక్ సీనియర్ సిటిజన్లు కోసం ప్రత్యేక లోన్ స్కీమ్ డిజైన్ చేశారు. దరఖాస్తు చేసిన వెంటనే క్విక్ అప్రూవల్ వచ్చేలాగా నిబంధనలు సడలించారు. ఇవే కాకుండా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల చెల్లింపులు, గ్రాట్యుటీ పెంపు వంటి అంశాలపై కూడా సానుకూల నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయాలన్నీ రేపటి నుండి అమల్లోకి రానుండటం విశేషం.
2025 సంవత్సరం పెన్షనర్లకు నిజంగానే ఒక భారీ గిఫ్ట్ అని చెప్పాలి. ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత మరియు కుటుంబ అవసరాలకు భరోసా ఇచ్చేలాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను పెన్షనర్లు అందరూ కూడా తప్పక వినియోగించుకోవాలి.